హాయ్ ఫ్రెండ్స్, ఇక మనమైతే చామంతి తోట పెట్టడానికైతే మనమైతే ఒడ్లు దోపిస్తున్నాం. ఒక 5 కిలోలను పెట్టించి అయితే మనం ఒడ్లు దోస్తారు కదా, ఒడ్లు దోసిన దానికి ఎరువు వస్తున్నాం. గొర్రెరు వేపపిండి, ఆమెద పిండి, ఇవి మన అయితే ఇది చామంతి నారు, బంతి నారు అయితే తెప్పించాము. అవైతే ఓపెన్ చేస్తున్నాం. ఇవి మనవి కవర్లలో వచ్చాయి. ఇది బెంగళూరు నుంచి తెప్పించాను. ఇది నారు సెంటెల్లో సెంట్ వైటు చామంతి రకం అండి. ఇది చామంతి అయితే పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఈ మనకు దిగుబడి అయితే ఎలా ఉంటుందో చూద్దాం. అయితే 2 కలర్లు తెప్పించాను. ఇంకా వేరే వాళ్ళు కానంటే వేరే కవర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు అయితే సపరేట్గా పక్కకెట్టేసాం. మనైతే లెక్క పెడుతున్నాం ఎన్ని ఉన్నాయి పూ చెట్లు. మనకైతే ఒక 100 చెట్లు తక్కువ నచ్చాయి. 1000 చెట్లు ఆర్డర్ పెట్టాను. ఇక్కడ అమ్మ అయితే చెట్లు వేస్తుంది, పూల చెట్లు, చామంతి చెట్లు. ఇవి డ్రిప్ అయితే పరిచాను. భోజలు అయితే ఇంతకుముందు వీడియో చూసారు కదా, అట్లయితే భోజలు కొట్టి దాని మీద డ్రిప్ పెట్టి డ్రిప్ మీద వచ్చి ఇలా పెట్టాను. ఇది చెట్లు అయితే మంచిగానే ఉన్నాయి, పెట్టడానికైతే బాగానే ఉంది. ఈ పూలు అయితే ఎలా పోస్తాయో చూద్దాం. ఇదే ఫస్ట్ టైం కదా మనం పెట్టడం. చెట్లు అయితే మనకు ఎలా పెట్టడం కూడా తెలియదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే మనం దగ్గర అయినా దూరం అయిందన్న చెట్లు అనేది మనకైతే వేరే చెట్లు పెట్టినట్టే ఇది పూల చెట్లు కూడా పెట్టాము. ఇదైతే మనకు వచ్చేసి కార్తీక మాసం అంటారు కదా, అయ్యప్ప స్వాములు, అప్పటి కోసమని చెట్లు పెడుతున్నామండి. ఇప్పుడు కార్తీక మాసంలో పువ్వు డిమాండ్ బాగుంటుందని అంటారు అందరూ. కార్తీక మాసమైన మళ్ళీ ఇది మన సట్టి అంటారు కదా, మల్లన్న బోనాలు, వీటి కోసమని ఇప్పుడు పెడుతున్నాము. ఒక 3 months ముందే పెడుతున్నాము. ఆ వరకు అయితే పూలు వస్తాయి. ఇక్కడ మా ఏరియాలో అయితే చామంతి అయితే ఎవరు పెట్టారండి, నేనే ఫస్ట్ టైం పెట్టడం. ఇది కొద్దిగా పూల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ పెట్టండి. కొద్దిగా మన ఛానల్ అయితే సపోర్ట్ ఇవ్వండి.